ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబ సభ్యులను కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో చిన్న మందుగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతకటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఎస్తేరు మొర్దెకై ఉపవాస ప్రార్థన. ఎస్తేరు మొర్దెకై ఉపవాస ప్రార్థన. ప్రియమైన దేవుని పిల్లలారా, అహస్వేరోషు అనే రాజుగారు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను ఏలటం అనేది జరిగింది. బాగా వినాలందరూ కూడా. అహస్వేరోషు అనే రాజుగారు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానాలను ఏలటం అనేది జరిగింది. అలా ఏలుతున్నప్పుడు 3వ సంవత్సరంలో ఆయన ఏం చేశాడంటే తన కింద ఉన్నటువంటి సంస్థానాధిపతులను, మంత్రులను, పెద్ద పెద్ద వారందరినీ కూడా పిలిచి 180 రోజుల పాటు ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. బాగా వినాలందరూ. 180 రోజుల పాటు ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. తర్వాత మరలా ఒక 7 రోజులు సామాన్యులను, అధిపతులను, అలాగే జనులందరినీ కూడా పిలిచి మరొక విందు కూడా ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ రాజుగారి భార్య అయినటువంటి వస్తీ, ఆవిడ కూడా స్త్రీలందరినీ పిలిచి ఆవిడ కూడా ఒక గొప్ప విందు ఏర్పాటు చేసింది. అంటే 3 సంవత్సరాలు అయింది కదా నేను పరిపాలనలోకి వచ్చి అని విందు చేశారు. విందు చేసిన తర్వాత రాజుగారు ఏమన్నారంటే తన భార్య అయినటువంటి వస్తీని చాలా అందగత్తె, ఆవిడ చాలా సౌందర్యవతి, ఈమె అందాన్ని అందరికీ చూపించాలని తన భార్య అయినటువంటి వస్తీని కోరడం జరిగింది. నువ్వు రావాలి, నువ్వు ఇప్పుడు అందరి ముందు కూడా నువ్వు కనిపించాలి అని కోరినప్పుడు ఆవిడ రావడానికి ఇష్టపడదు. నేను రాను అని చెబుతుంది. అందరి ముందుకి నేను రాను అని ఎప్పుడైతే రాజుగారికి చెప్పిందో రాజుగారికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ రాజుగారి కింద ఉన్నటువంటి పెద్దలు కొందరిని పిలిచి మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఆ పెద్దలు ఏమంటారంటే రాజుగారి భార్య అయినటువంటి వస్తీ గారు మీ మాట వినలేదని మీ కింద ఉన్నటువంటి మంత్రులకు కానీ, సంస్థానాధిపతులకు కానీ, మిగిలిన అధిపతులందరికీ కానీ ఒకవేళ తెలిస్తే వారి భార్యలు కూడా వారు పిలిచినప్పుడు
మీ భార్య ఎలాగైతే రాను అని చెప్పిందో వారు కూడా అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. కనుక మీరేం చేయాలంటే ఈ రాణి అయినటువంటి వస్తీ గారిని పక్కన పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అందమైనటువంటి కన్యకలందరినీ పిలిచి వారిని ఒక సంవత్సరం పాటు వారిని ఈ షూషాను కోటలో ఉంచి వారికి సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వారు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది వారికి నేర్పించి వారిలో ఎవరో ఒకరిని మీరు రాణిగా సెలెక్ట్ చేయండి అని కింద ఉన్నటువంటి పెద్దలు తెలియజేస్తారు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్నటువంటి అందమైనటువంటి కన్యకలందరినీ కూడా పిలిచి వారిని షూషాను అనే ఒక కోటలో ఉంచి వారికి సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వారిని ఒక సంవత్సరం పాటు పోషించి వారందరినీ కూడా ఒక్కొక్కరిని తన దగ్గరికి రమ్మన్నప్పుడు, అంటే రాణిగా సెలెక్ట్ చేయటానికి ఒక్కొక్కరిని రమ్మన్నప్పుడు అందులో మొర్దెకై పెంచుకుంటున్నటువంటి హదస్సా అనే ఎస్తేరు గారు కూడా వెళ్తారు. ఏమండి, ఎస్తేరు గారికి తల్లిదండ్రులు ఉండరు. ఈ ఎస్తేరు గారిని ఎవరు పెంచుకుంటున్నారంటే తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై గారు పెంచుకుంటున్నారు. ఈ ఎస్తేరు గారు కూడా వెళతారు. ఈ అందమైనటువంటి కన్యకలందరితో పాటు ఆవిడ కూడా వెళతారు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఈ ఎస్తేరు గారి యొక్క అందాన్ని చూసి ఆమెను రాణిగా నియమించడం జరిగింది. అదే విషయాన్ని ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17 వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17 వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దాక్షిణ్యములను పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఏమండి, రాజుగారు అహష్వేరోషు అనే రాజుగారు వస్తీకి బదులుగా ఎవరిని రాణిగా నియమించాడట? ఎస్తేరు గారిని రాణిగా నియమించడం జరిగింది. ఇప్పుడు ఈ అహష్వేరోషు భార్యగా రాణిగా ఎస్తేరు గారు నియమించబడటం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. ఆ దినములలో మొర్దెకై రాజగృహములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులు అంటే నపుంసకులు అని అర్థం. షండులు అంటే నపుంసకులు అని అర్థం. ఇద్దరు షండులైన బిగ్తాను తెరెషాను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఇద్దరు నపుంసకులు ఎవరంటే వీళ్ళు? బిగ్తాను తెరెషు. వీళ్ళిద్దరూ కూడా కోపోద్రేకులై, కోపం వచ్చిందంట వాళ్ళకి. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. ఎవరి మీద? రాజుగారి మీద కోపం వచ్చింది వాళ్ళకి. రాజుగారిని చంపేయాలి అనుకుంటున్నారంట వాళ్ళు. ఎవరిని? అహష్వేరోషు అనే రాజుగారిని చంపేయాలనుకుంటున్నారట. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఈ విషయం మొర్దెకై గారికి తెలిసింది, ఎస్తేరు గారి పినతండ్రి గారికి తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేశాడు? ఎస్తేరు గారికి తెలియజేశాడట. తెలియజేయాలి కదా. మరి రాజుగారిని చంపేస్తారన్నప్పుడు మరి రాణిగారు ఏమైపోద్ది? విధవరాలు అయిపోద్ది కదా. అందులోకి ఎస్తేరు గారు మొర్దెకైకి ఏమవుతుంది? కూతురు అవుతుంది, పెంచుకుంటున్నాడు కదా. ఎప్పుడైతే విషయాన్ని ఎస్తేరు గారికి తెలియజేశాడో అప్పుడు ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దానిని తెలియజేసాను. ఎవరి పేరట? మొర్దెకై పేరట. ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారు? రాణి గారి కంటే మొర్దెకై తెలియజేశాడు. మొర్దెకై పేరట ఎస్తేరు గారు ఏం చేశారంటే రాజుగారికి తెలియజేశారట. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిను. ఎప్పుడైతే రాజుగారు విచారణ చేశాడో ఆ విచారణలో ఏం తేలింది? ఏమండి,
ఈ బిక్తాను తెరషు అని ఈ నపుంసకులు ఇద్దరు కూడా రాజుగారి మీద కుట్ర చేశారని, రాజుగారిని చంపించాలనుకున్నారనే విషయం తెలిసింది విచారణలో. వెంటనే రాజుగారు ఏం చేశారంటే వాళ్ళిద్దరినీ కూడా ఉరి తీయించాడు. అలాగే రాజ్య సమాచార గ్రంథమందు ఈ సంగతి వ్రాయబడిందట. ఈ సంగతులైన తర్వాత రాజైన ఆశ్వేరోసు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. హామాను అనే ఒక వ్యక్తిని రాజుగారు ఏం చేశారట? హెచ్చించారట. తన కింద ఉన్నటువంటి అధిపతులు మంత్రులందరికంటే ఎత్తుగా హెచ్చించి ఏం చేశాడట? అధికారాన్ని కట్టబెట్టాడు హామాన్ అనే వ్యక్తికి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించిరి. రాజాజ్ఞానుసారముగా ఏం చేశారట? కింద ఉన్నటువంటి ఆ సేవకులందరూ కూడా ఈ హామాను గారికి నమస్కారం చేశారట. రాజుగారు జారీ చేశారు ఏమని? హామానుకి మీరందరూ కూడా నమస్కారం చేయాలి. రాజుగారు ఆజ్ఞ జారీ చేశారంటే ఎవరైనా సరే చేయాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే రాజుగారు ఆజ్ఞ జారీ చేశారో అందరూ నమస్కారం చేస్తున్నారు. కానీ ఒక ఆయన నమస్కారం చేయట్లేదట. ఆయన ఎవరో చూడండి. మొర్దెకై వంగకయు ఉండగా, మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావు మొర్దెకైని అడిగిరి. ఏమంటే మేమందరూ నమస్కారం చేస్తున్నాం కదా, నువ్వు ఒక్కడవే ఎందుకు వంగట్లేదు? నువ్వు ఒక్కడవే ఎందుకు నమస్కారం చేయట్లేదు హామానికి? రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు కదా, నువ్వు ఎందుకు నమస్కారం చేయట్లేదు, నువ్వు ఎందుకు వంగట్లేదు అని అడుగుతున్నారట. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటను స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానుకు తెలిపిరి. ఏం చేశారట? రోజు చెప్తున్నారట, నువ్వెందుకు వంగట్లేదు, నువ్వెందుకు నమస్కారం చేయట్లేదు, మాతో పాటు నువ్వు కూడా నమస్కారం చేయాలి కదా అని అడుగుతున్నారట. కానీ ఈ మొర్దెకై మాత్రం వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. ఏం చేశారట వీళ్ళు? ఇప్పుడు డైరెక్ట్గా హామానుకే తెలియజేశారట, ఇదిగో పలానా వ్యక్తి మొర్దెకై అనే వ్యక్తి మీరు వస్తున్నప్పుడు మీరు వెళ్తున్నప్పుడు మేమందరం వంగుతున్నాము, నమస్కారం చేస్తున్నాం, కానీ ఇతను మాత్రం వంగట్లేదు, నమస్కారం చేయటం లేదు అని చెప్పి డైరెక్ట్గా హామానుకి తెలియజేశారట. ఎందుకంటే అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండేను. నేను యూదుడిని కాబట్టి నేను వంగను, నమస్కారం చేయను. యూదులు వంగరా? యూదులు ఎవరికి నమస్కారం చేయరా అంటే యూదులు దేవునికి తప్ప ఇంకెవరికి వంగరు, ఇంకెవరికి నమస్కారం చెయ్యరు. అందుకే ఈ మొర్దెకై గారు హామానికి వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. అప్పుడు మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి చూశాడు. డైరెక్ట్గా చూశాడు హామాను. రాజసేవకులు చెప్పడం కాదు, డైరెక్ట్గా ఎప్పుడైతే చూశాడో వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు కదా, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహస్వారేసు యొక్క రాజ్యమందంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఏం చేశాడట హామాను? ఏం ఆలోచించాడట? మొర్దెకై అనే ఒక్కడినే చంపడం కాదు, ఏం చేయాలి? అసలు ఇతను ఎవడో, ఇతను జనులు ఎవరో, ఇతని వంశం ఏంటి, వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి? అందరినీ కూడా చంపించేయాలని ఆలోచించాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే యూదులందరినీ కూడా ఏం చేయాలి? చంపించేయాలి. ఎందుకంటే అహస్వేరోసు ఎన్ని సంవత్సరాలని వెళ్తున్నాడు?
127 సంస్థానాలు వెళ్తున్నాడు. ఈ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ కూడా ఏం చేయాలి? కాలగర్భంలో కలిపేయాలి. యూదులందరినీ ఒకవేళ ఆ రోజు చంపేసి ఉంటే మరి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చి ఉండేవాడు? అర్థమవుతుందండి? ఆ రోజు కనుక యోధాజాతి అంతా కాలగర్భంలో కలిసిపోతే యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు? యేసుక్రీస్తు వారు వచ్చే ఛాన్స్ లేదు. కనుక అందరిని చంపేయాలనుకున్నాడట. చంపేయాలనుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, ఒక ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి కొన్ని తాకీదులు కూడా వ్రాయించాడు. అన్ని సంస్థానాలకి పంపించాడట. 127 సంస్థానాలకి పంపించాడట. ఏమని పంపించాడో ఒకసారి చూడగలిగితే 13వ వచనం చూడండి. ఆదివారం 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిను. ఏమండి? ఎలా ప్లాన్ చేశాడు చూడండి. ఒకే రోజంట ఎవరెవరిని? 13వ వచనం. ఆదివారం 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులనేమి, యవనస్తులు, అలాగే వృద్ధులు, శిశువులు, స్త్రీలు, యూదులందరినీ ఒక్క దినమందే, ఆ రోజే మొత్తం అందరూ కూడా ఏమైపోవాలి? చచ్చిపోవాలి. యూదులందరినీ బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిన. ఆల్రెడీ రాజుగారి చేత ఏం చేశాడు? ఒక ఆజ్ఞ జారీ చేయించాడు. దానికి ఒక ముద్ర వేయించాడు, రాజముద్ర వేయించాడు. రాజ్య సంస్థానాలన్నింటికి కూడా పంపించేశాడు. ఇంకా యూదులలో యవనస్తులు ఉండకూడదు, వృద్ధులు ఉండకూడదు, శిశువులు ఉండకూడదు, అలాగే స్త్రీలు ఉండకూడదు, ఎవ్వరూ ఉండకూడదు. అందరూ కూడా ఒకే దినాన్న కాలగర్భంలో కలిసిపోవాలి. ఎంత కక్ష కట్టాడండి యూదుల మీద. మొర్దెకై అయిన ఒక వ్యక్తి వంగకపోయినందుకు, నమస్కారం చెయ్యినందుకు మొత్తం యోధా జాతిని అంతటినీ కూడా తుడిచేయాలనుకుంటున్నాడు. ఏమండి? అప్పుడు యూదులు ఏం చేశారు చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను దిగిన వారైరి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యూదులందరికీ తెలిసింది ఈ విషయం. యూదులందరినీ కూడా చంపబోతున్నారు అనే సంగతి తెలిసింది. వెంటనే వాళ్ళు ఏం చేశారట చూడాలి. 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు, ఏమండి? అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉన్నారట. ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపవాసం ఉన్నారట, మహా దుఃఖంలో ఉన్నారట. రోదనం అంటే ప్రార్థన చేస్తున్నారు అన్నమాట దేవుడికి. ఏమండి? ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో వెంటనే ఈ విషయం రాణి గారికి తెలిసింది. రాణి ఎస్తేరు గారికి తెలిసింది. ఎస్తేరు గారికి తెలిసినప్పుడు ఎస్తేరు గారు మొర్దెకాయని పిలిచి మొర్దెకాయ గారితో ఏమంటుందో అదే అధ్యాయంలో 10వ వచనం చూడండి. పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవని తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునున్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసి ఉన్నది. ఏమంటుంది? పిలువబడక ముందే రాజుగారు ఉన్నటువంటి ఆ గృహంలోకి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు. పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకుండా ఎవరో వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారా ఏం చేస్తాడు? సంహరిస్తాడనే ఒక ఆజ్ఞ కూడా, కఠినమైన ఆజ్ఞ ఉందంట. రాజుగారు పిలవకుండా రాజుగారు ఉన్నటువంటి ఏరియాలోకి ఎవరు వెళ్ళకూడదు. ఆయన ఉన్న హాల్లోకి ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారా సంహరింపబడాలని ఒక కఠినమైన ఆజ్ఞ ఉందంట. అలా వస్తున్నప్పుడు ఒకవేళ రాజుగారి మూడ్ బాగుండి, ఆయన మనసు బాగుండి, ఒకవేళ ఆయన చేతిలో ఉన్నటువంటి రాజదండాన్ని ఇలా చూపించాడనుకోండి,
వాళ్ళు బ్రతికి బట్ట కడతారు. ఒకవేళ ఆయన చేతిలో ఉన్నటువంటి రాజ్య దండాన్ని కనుక ఇలా చూపించలేదనుకోండి, వాళ్ళు ఏమవుతారు? సంహరింపబడతారనే కఠినమైన ఆజ్ఞ కలదు అని చెప్తుంది ఎస్తేరు గారు. 30 రోజుల నుంచి నన్ను కూడా రాజుగారు పిలవలేదు అని చెప్తుంది. అప్పుడు మొర్దెకై గారు ఏమంటున్నారు చూడండి, కింద వచ్చిన వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, మొర్దెకై గారు ఇప్పుడు ఎస్తేరు గారికి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఏమని? రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందని నీ మనసులో తలంచుకొనవద్దు. నేను రాజగృహంలో ఉన్నాను కదా, నేను తప్పించుకుంటాను, వీళ్ళకి యూదులందరూ ఏమైపోతే నాకేంటని నువ్వు అనుకుంటున్నావేమో. అర్థమవుతుందండి? నేను రాజగృహంలో ఉన్నాను, నేను రాణిగా ఉన్నాను, యూదులందరినీ చంపాలని కదా రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు, నేనేమీ అవనో అని ఒకేలా అనుకుంటున్నావేమో అని చెప్పి, నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడకుండా ఒకవేళ మౌనంగా ఉంటే యూదులకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఒక చోట నుంచి దేవుడు సహాయం పంపిస్తాడు. ఏమండి అని వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవును నీ ఇంటివారును, నువ్వు కూడా యూదురాలువే కదా, నీవును నీ ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఒకవేళ యూదులందరినీ రక్షించడానికే ఒకవేళ నువ్వు రాణిగా దేవుడిని ఏర్పాటు చేశాడేమో, ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. అర్థమవుతుందా? ఎక్కడో ఉన్న నిన్ను దేవుడు రాజుగారు భార్య కానీ నా స్థానంలో ఎందుకు నిలబెట్టాడంటే, ఒకవేళ యోధా జాతి అంతా నశించిపోకుండా నువ్వు కాపాడుతావని దేవుడు నిన్ను అక్కడ ఆ స్థానంలో నిలబెట్టాడేమో, ఒకసారి నువ్వు ఆలోచించుకో అంటున్నాడు. అమ్మ అర్థమవుతుంది కదా? నిన్ను రాణిగా దేవుడు ఎందుకు అక్కడ కూర్చోబెట్టాడంటే, యోధా జాతి అంతా కూడా నశించిపోకుండా నువ్వు కాపాడుతావని నీకు దేవుడు అక్కడ అధికారాన్ని ఇచ్చాడేమో, ఒకసారి ఆలోచించుకో అంటున్నాడు మొర్దెకై గారు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందము. ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. ఎస్తేరు గారు అంటున్నారు, యూదులందరినీ పిలిచి సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉన్నట్టు. ఎన్ని దినాలు? 3 దినాలు. యూదులందరూ కూడా సమాజ మందిరంలో ఉపవాసం ఉండండి. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? రాజుగారు పిలవకపోయినా రాజుగారు ఉన్నటువంటి ఆ రాజగృహంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పటికి ఒకవేళ రాజుగారు మనసు బాగోకపోతే, తన రాజదండాన్ని నా వైపు చూపించకపోతే నేనేమైపోతాను? సంహరించబడతాను. కాబట్టి నేను నశించిపోయినా పర్వాలేదు, నేను రాజగృహంలోకి వెళ్తున్నాను. కాబట్టి నా నిమిత్తం మీరేం చేయాలి? 3 దినాలు ఉపవాసం ఉండండి. 3 దినాలంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 3 24 ఎంత? 72 గంటలు. 72 గంటలు నా కోసం మీరు ఉపవాసం ఉండాలి. మనం ఉంటామండి? మనం అయితే ఉంటామా? ఒక పూట ఉండడానికి ఉనికిపోతాం మనం. ఏమండి? ఒక రోజు ఉండడానికే ఆరోగ్యం సహకరించట్లేదండి అంటాం మనం, అయితే బాధపడిపోతాం. ఏమండి? ప్రియమైన దేవుని వల్ల 72 గంటలు ఉపవాసం ఉండమని కోరింది. వెంటనే మొర్దెకై గారు ఏం చేస్తారు చూడండి, 17వ వచనంలో, అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాను. అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఇశ్రాయేలీలకు ఉపవాసం కొత్త ఏమీ కాదు. వారికి ఉపవాసం చేయటం ప్రారంభం నుంచి అలవాటు కనుక వాళ్ళు ఉపవాసంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు. చాలా నిష్ఠ గరిష్టగా ఉంటారు యూదులు. మనకైతే ఆ నిష్ఠ ఉండదు, కానీ యూదులు ఎన్ని దినాలైనా సరే ఉపవాసం ఉండడంలో వెనకాడరు. ఏమండి?
అప్పుడు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో ఎస్తేరు గారు రాజుగారి గృహంలోకి వెళ్ళారట. అప్పుడు రాజుగారు ఏం చేశారు చూడండి, 2వ వచనంలో, 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్ట చూపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. దయ పుట్టిందంట రాజుగారికి. ఎవరి మీద? ఎస్తేరు గారి మీద. అంటే బతికిపోయిందనమాట. రాజదండం చూపించాడు కదా. ఒకవేళ రాజదండం కనుక చూపించకపోతే ఏమైపోయాను? ఇంకా రాణి అనేవి చూడరు, ఇంకా తీసుకెళ్ళి సంహరించేయడమే. రాజుగారు పిలవకుండా రాజగృహంలోకి ఎవరో వెళ్ళకూడదు. ప్రాణాలకు తెగించి యోధ జాతిని కాపాడడానికి ఎస్తేరు గారు రాజగృహంలోకి వెళ్ళారు. రాజుగారి మనసు బాగుంది కాబట్టి రాజదండం చూపించారు. వెంటనే దగ్గరికి వెళ్ళిందంట, ఆ రాజదండం యొక్క కొన ముట్టిందంట. అప్పుడు ఏం కావాలి నీకు? రాజ్యంలో సగ భాగం కావాలని నీకు ఇస్తాను, ఏంటి నీ కోరిక అని అడిగాడు రాజుగారు. అప్పుడు ఏం చెప్పిందో చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అయిన తమ దృష్టికి నా ఎడల దయగలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజు అయిన తమకు అనుకూలమైతే రాజు అయిన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. ఏమంటుంది? మా జాతి అంతా కూడా ప్రమాదంలో ఉంది, వాళ్ళందరినీ కూడా నువ్వు కాపాడాలి అంటలేదు. ఏమంటుంది? ఏమంటే నేను చేయించే విందుకి నువ్వు రావాలి, అలాగే నీ కింద ఉన్నటువంటి హామాను కూడా రావాలి. విందు ఏర్పాటు చేస్తాను రేపటి దినాన్న, ఆ విందుకి మీరు రావాలి, మీ కింద ఉన్నటువంటి హామాను కూడా రావాలి అని చెప్పింది. రాజు అయిన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజు అయిన తాము చెప్పినట్టు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి ఏం చేస్తున్నాడు? హామాను చాలా ఆనందపడిపోతున్నాడంట. ఎందుకు? రాణిగారు విందుకు పిలిచారు. ఏమండి? రాజుగారి కింద ఇంకా ఎంతోమంది మంత్రులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నా కూడా ఎవరిని పిలవలేదు రాణిగారు. స్పెషల్ గెస్ట్గా ఎవరిని పిలిచారు? నన్ను పిలిచారు. హామానని నన్ను పిలిచారు, రాజుగారిని నన్నే. అంటే నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు. మనోల్లాసం గలవాడై ఏం చేస్తున్నాడట? బయలువెళ్ళి రాజగుమ్మము నుండి మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. వెళుతున్నప్పుడు పక్కన ఎవరున్నారు? పాపం మొర్దెకై కనిపించాడు. అతనేమో లేగట్లేదంట, వంగట్లేదంట, నమస్కారం చేయట్లేదట. ఇతని బాధ ఏంటి? లేవాలి, వంగాలి, నమస్కారం చేయాలి, అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతాడు ఈయన. అతనేమో లేవట్లేదు, వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. కోపోద్రేకుడై కోపగించాను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెసును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరిచి రాజు కింద నుండి అధిపతుల మీద సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసినో దానిని గూర్చియు వారితో మాట్లాడిను. ఇంటికి వెళ్ళిపోయాడట, భార్యను పిలిపించాడట, స్నేహితులను పిలిపించాడట. రాజుగారు ఆయన ఎలా గొప్ప చేశాడో, ఎలా హెచ్చించాడో చెప్పుకుంటున్నాడట. ఏమండి? రాజుగారు హెచ్చించాడు కదా హామాను గారిని, ఎలా హెచ్చించాడో, ఎలా గొప్ప చేశాడో గొప్పగా చెప్పుకుంటున్నాడట తన కోసం. మరియు అతడు రాణి అని ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్నును తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసిన విషయం చెప్తున్నాడు. ఏమని? రాజుగారితో కూడా విందుకు నన్ను ఎవరు పిలిచారు? రాణిగారు పిలిచారు, ఇంకెవరిని పిలవలేదు. ఏమండి? రాణిగారు స్పెషల్ గెస్ట్గా నన్నే పిలిచారు, ఇంకెవరిని పిలలేదు. ఈ రాజ్యంలో ఎంతోమంది ఉన్నారు అధిపతులు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరికి లేదనేటువంటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారు అని గొప్పగా చెప్తున్నాడు. అయితే ఇతనికి ఒక బాధ ఉండిపోయిందంట. ఏంటా బాధ? కింద చెప్తున్నాడు చూడండి. అయితే యూదుడైన మొర్దెకై
రాజుగుమ్మన కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమియో లేదని అతడు చెప్పగా, రాజుగుమ్మం ఎదుట ఎవరు కూర్చుంటున్నారు? మొర్దెకై కూర్చుంటున్నాడు. నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతను మాత్రం లెగట్లేదు, సాగిలి పడట్లేదు, నాకు నమస్కారం చేయట్లేదు. కాబట్టి నాకు ఎంత పదవి ఉన్నా నాకు దానివల్ల ప్రయోజనం లేదు అంటున్నాడు. నేను అంత పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా, అందరూ నాకు నమస్కారం చేస్తున్నా కూడా, అందరూ నాకు వంగి నమస్కారం చేస్తున్నా, ఒక్కడు మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు. కాబట్టి ఈ పదవి వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు చూడండి. అతని భార్యను జెరసును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో కూడా విందునకు పోదు మనవి చేయము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పి ఒక ఉరి కొయ్య చేయించమంటున్నారు. ఎన్ని అడుగులు? 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించాలట. ఎందుకంటే మొర్దెకైని దాని మీద ఉరి తీయింది. కానీ రేపు విందుకు వెళ్తావు కదా రాజుగారితో, అప్పుడు రాజుగారితో ఈ విషయం చెప్తే కానీ అప్పుడు దాని మీద ఉరి తీయించేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధము చేయించాను. ఉరి కొయ్య ఒకటి సిద్ధం చేయించాడట. ఎందుకు? మొర్దెకైని ఉరి తీయించేటానికి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా, రాజుగారికి రాత్రి నిద్ర పట్టలేదట. రాజుగారికి నిద్ర పట్టలేదు. రాజ్య సమాచార గ్రంథం ఒకసారి తీసుకురండి, తీసుకొచ్చి నా దగ్గర చదవండి అని చెప్పి అడిగాడు రాజుగారు. ద్వారపాలకులైన బిగ్తాను తెరసు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహస్వేరోసును చంప యత్నించిన సంగతి మొర్దెకైకి తెలిసినప్పుడు అందులో వ్రాయబడి ఉండెను. రాజుగారి దగ్గర ఏమండి బిగ్తాను తెరసు అని నపుంసకులు 2 ఇది వరకు కుట్ర పన్నారు కదా రాజుగారిని చంపడానికి. అప్పుడు ఆ సంగతి ఎవరు తెలియజేశారు? మొర్దెకై గారు ఎస్తేరు గారికి తెలియజేశారు, ఎస్తేరు గారు రాజుగారికి తెలియజేశారు. ఆ సంగతి ఎప్పుడైతే చదివారో అప్పుడు రాజుగారు, మరి మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చామా మనం? నన్ను చంపడానికి కుట్ర పడినటువంటి నపుంసకులు 2 గురించి తెలియజేశాడు కదా, మొర్దెకై గారికి ఏమైనా బహుమానం ఇచ్చామా అని అడుగుతున్నారు చూడండి. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా, రాజసేవకులు అతనికి ఏమీ చేసి చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అతనికి ఏం చేయలేదు రాజుగారు, అతనికి ఏ బహుమానం ఇవ్వలేదు, ఏ ఘనత అతనికి దక్కలేదు అని చెప్పారు రాజుగారితో. అప్పుడు రాజుగారు ఏమన్నారు చూడండి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు యొక్క ఆవరణలోనికి వచ్చి ఉండెను. రాజుగారితో చెప్పడానికి వచ్చాడట హామాను. ఏమని? మొర్దెకైని ఉరి తీయటానికి చెప్పడానికి వచ్చాడట. ఏమంటే ఉరికొయ్యోడు చేయించాను రాజుగారు, దాని మీద ఈ మొర్దెకైని ఏమైనా సరే ఉరి తీయించాలి అని చెప్పడానికి వచ్చి గుమ్మం బయట నిలబడ్డాడట. రాజసేవకులు ఏలినవాడా చిత్తగించము, హామాను ఆవరణములో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా, హామాను ఎక్కడున్నాడు? ఆవరణలో నిలిచి ఉన్నాడని చెప్పగా, రాజు అతనిని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాడట. రాజుగారు రమ్మన్నారు, లోపలికి వచ్చాడు. రాజు గణపరచను అపేక్షించి వానికి ఏమి చేయవలని రాజు అతన్ని అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచను అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా, నేను రాజు గణపరిచే వారికి ఏం చేయాలి అని రాజుగారు హామాను అడుగుతున్నాడట. రాజుగారు ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏం చేయాలని ఎవరిని అడిగారు? హామాను గారిని అడిగాడు. హామాను ఏమనుకుంటున్నాడు? రాజుగారు నన్ను గణపరచకపోతే ఇంకెవరిని గణపరుస్తాడు? నేనే కదా ఇక్కడ అందరికంటే పైన ఉన్నాను, అందరికంటే పై అధికారిగా నన్నే కదా నియమించాడు, నన్నే కదా పైన పెట్టాడు ఈ రాజుగారు అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. రాజు గణపరచను అపేక్షించి వానికి చేయదగినవేమనగా, రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును
ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించి వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచనపేక్షించి వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. రాజు గణపరిచేవాడికి ఏం చేయాలో చెప్పాడు. రాజవస్త్రాలు ధరింపజేయాలి, అలాగే కిరీటం ధరింపజేయాలి, అలాగే గుర్రం మీద ఎక్కించాలి, రాజవీధుల్లో తిప్పాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు హామాను. ఏమండి చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్తున్నాడు చూడండి. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానికి ఆజ్ఞ ఇచ్చాను. అయితే నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే అదిగో రాజు గుమ్మం దగ్గర కూర్చుంటున్నటువంటి మొర్దెకైకి అలా చేయమని చెప్పాడు. ఏమండి నాకు చేయమని చెప్తాడు అనుకుంటే ఆ మొర్దెకైకి చేయమంటున్నాడు ఏంటని షాక్ అయిపోయి ఉంటాడంటారా? హామాను ఏమనుకుని ఉంటాడు? నా చేయమంటాడు ఏమనుకున్నాను, ఆ గుమ్మం దగ్గర వంగకుండా నమస్కారం చేయకుండా ఉన్నటువంటి మొర్దెకైకి చేయమంటున్నాడు ఏంటని బుర్ర పని చేసి ఉండదు అప్పుడు కొంచెంసేపు. ఏమండి షాక్ అయిపోయి ఉంటాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములు ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతనిని నడిపించి రాజు గణపరిచనపేక్షించి వానికి ఆ ప్రకారము చేయదగినని అతని ముందర చాటించాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి రాజుగారు ఎలాగైతే చేయమన్నాడో అలాగే మొర్దెకైకి చేసాడట. చేసిన తర్వాత రాజుగారికి ఇంకా హామాను గారికి బుర్ర పని చేయలేదు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి విందుకు రమ్మని చెప్పింది కదా రాణిగారు, విందుకు రావాలి ఇప్పుడు. ఏమండి ఈలోపు రాణిగారు ఏం చేశారంటే విషయం అంతా కూడా ఇదిగో మా జాతి వారందరినీ కూడా నిర్మూలన చేయడానికి ఈ హామాను అనేవాడు కుట్ర పన్నాడు. మా యోధా జాతి అంతటినీ కూడా కాలగర్భంలో కలిపేయడానికి మీ చేత ఒక ఆజ్ఞ జారీ చేయించి ముద్ర వేయించి సంస్థానాలన్నిటికీ కూడా చేరవేశాడు. దయచేసి మా జాతి అంతటినీ కూడా కాపాడు మహాప్రభు అని ఎస్తేరు గారు ఎప్పుడైతే రాజుగారికి మరి తెలియజేసిందో అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. రాజుగారికి కోపం వచ్చిన తర్వాత అప్పుడు రాజుగారు ఎక్కడున్నాడు ఈ హామాను అని అడిగినప్పుడు అప్పుడు రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ నపుంసకుల్లో కొంతమంది ఏం తెలియజేస్తున్నారో చూడండి. 7వ అధ్యాయంలో మనం వాక్యపఠనం చేసుకున్నాం కదా, 9వ వచనం చూడండి. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అని ఒకడు ఏలినవాడా చిత్తగించము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నది. ఏమండి మొర్దెకైని ఉరి తీయించడానికి హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి దగ్గర నాటబడి ఉన్నదని చెప్పి ఇద్దరు నపుంసకులు రాజుగారికి తెలియజేశారు. రాజు దాని మీద వాని ఉరితీయుడి అని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకై సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిను. ఏమండి ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాను. సంహరించాలనుకున్నటువంటి హామాను చేతే సన్మానం చేయించాడు దేవుడు, అవునా? ఉరి తీయాలనుకున్న వాడి చేతే ఊరేగింపజేశాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుని మీద ఆధారపడితే దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు అలా ఉంటాయి. ఏమండి 3 దినాలు ఉపవాసం ఉండి వారందరూ కూడా గోని పట్ట కట్టుకుని బూడిద చల్లుకొని ప్రార్థన చేసేసరికి దేవుడు ఏం చేశాడు? యోధా జాతి అంతటినీ కూడా దేవుడు కాపాడి తన కృపలో భద్రపరిచాడు. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మనం ఏదైనా ఒకవేళ మనం అనుకున్నప్పుడు దానికోసం మామూలుగా ప్రార్థన చేస్తాం. ఏమండి మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం చేస్తే దేవుడు తప్పకుండా సహాయాన్ని సహకారాన్ని
అందిస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేసి, కన్నీటి ప్రార్థనలు చేసి, దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకున్నవారు, సహాయ సహకారాలు అందుకున్నవారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనందరం కూడా ఏం చేయాలి? మనం కూడా కొన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవటానికి ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేవుని దగ్గర నుంచి కొన్ని మేలులు, కొన్ని దీవెనలు, కొన్ని సహాయాలు, కొన్ని సహకారాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్తేరు గారు, అలాగే మొర్దెకై గారు, అలాగే యూదులందరూ కూడా మరి ఉపవాస ప్రార్థన చేయడం వలన యోధాజాతి అంతా కూడా ఏమైంది? యోధాజాతి అంతా కూడా రక్షించబడింది. ఆ యోధాజాతుల నుంచి వచ్చిన వాడే ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రపంచ ప్రజలందరి పాపాల కోసం తన రక్తాన్ని చిందించడానికి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇదే యోధాజాతిలోంచి వచ్చారు. కాబట్టి మనం కూడా మరి ఈ సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మరి ఉపవాస ప్రార్థన చేయాలని, దేవుని దగ్గర నుంచి మేలులు, సహాయ సహకారాలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం నడుచుకోవటానికి సహాయం చేయండి. మరి మొర్దెకైని సంహరించాలనుకున్న వాడి చేతే సన్మానం చేయించారు, ఉరి తీయించాలనుకున్న వాడి చేతే ఊరేగింపజేశారు. యోధాజాతి అంతటిని కూడా మరి బ్రతికించారు. ఆ యోధాజాతిలోంచి మీ కుమారుడైన క్రీస్తు వారిని రప్పించి మా అందరి పాపాల కోసం ఆయన సిలువలో మరణింపజేసి మాకందరికీ పాపక్షమాపణ ప్రసాదించారు. అందును బట్టి క్రీస్తు వారి పేట మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించి మీరిచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.